మేడిగడ్డలో ఇసుక దందా 800 కోట్లు రాబట్టేందుకు ప్లాన్. రిపేర్లు పేరు చెప్పి ఇసుకకు సూటి. ఇసుక కోసమే రిపేర్ల సాకు చెప్పారా? నీళ్లు వదిలేశాక భారీగా బయటపడిన ఇసుక మేటలు. ఇసుకను సొమ్ము చేసుకోవాలని ప్లాన్. 14 రీచ్లను వేలం వేసే ప్రణాళిక. జూలైలో ఇసుక రీచ్ల వేలానికి ఏర్పాటు. అంటే వచ్చే నెల ఇంకొక 3 రోజులు పోతే జూలై వస్తుంది. ఆ జూలైలో ఇసుక రీచ్లను వేలం వేద్దామని ప్రయత్నం చేస్తా ఉన్నారంట. త్వరలో మరిన్ని ఇసుక రీచ్లను వేలం వేసేటువంటి అవకాశం కనపడతా ఉంది. రాష్ట్రంలో చాలా రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు చర్చనీయాంశంగా మారింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందనే ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. అక్రమాలు జరిగాయంటూ విచారణకు ఆదేశించింది. నీళ్లు నిలిపితే బ్యారేజీ కుంగిపోతుందని చెప్పుకొచ్చింది. ఉన్న నీళ్లను కూడా కిందికి వదిలేసింది. కానీ నీళ్లు వదిలేయడానికి అసలు కారణం మాత్రం వేరే ఉందనే చర్చ జరుగుతోంది. బ్యారేజీ దిగువన ఉన్న ఇసుకకు సర్కారు సూటి పెట్టిందనే చర్చ కూడా జరుగుతూ ఉంది. త్వరలోనే రీచ్లను వేలం వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. వీళ్ళు ఏం చేసిరాయా? వీళ్ళ ప్లాన్ ఏంది? దేనికోసం ఇప్పుడు ఇదంతా? 800 కోట్లు. ఇది అధికారిక లెక్కల ప్రకారమే. ఆ బరాజ్ కుంగిందాన్ని ఆ 2 పిల్లర్లని రిపేర్ చేస్తే అయ్యేటువంటి ఖర్చు 200 కోట్లు. ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయము 800 కోట్లు. ఆ 200 కోట్లు కూడా ఇక్కడ ప్రభుత్వం ఏం భరిస్తలేదు. అదే ఎల్ఎన్టీ చూసుకుంటుంది దానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని. అంటే ఆ మొత్తం బాధ్యతను ఎల్ఎన్టీనే తీసుకుంది. సో కాబట్టి ఆ 200 కోట్లు పోగా ఇంకొక అధికారికంగానే ఇంకొక 600 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంది ఇసుక నమ్ముకున్నందుకడ. రాష్ట్రంలో సాగు తాగు నీళ్లకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కారు మరో రకంగా వినియోగిస్తోంది. రాష్ట్రమంతటా నీళ్లు లేక అల్లాడుతుంటే బ్యారేజీలో ఉన్న నీళ్లను దిగువకు వదిలేసి ఇసుకపై ఫోకస్ పెట్టింది. మేడిగడ్డ బ్యారేజ్ పూర్తిగా పాడైందనే ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి బ్యారేజీలో ఉన్నటువంటి ఇసుక ద్వారా ఖజానాను నింపుకోవాలని చూస్తోంది. అర్థమవుతుందా? ఓవైపేమో రాష్ట్రం అంతా తాగుతందు నీళ్లు లేక, ఇటు సాగుకు నీళ్లు లేక, ఏ నీళ్ళు లేక ఇటు రైతులు కావచ్చు ప్రజలు కావచ్చు ఇబ్బందులు పడుతుంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ఈ బరాజులో దీని ముందు నీళ్లుంటే ఈ నీళ్లు వల్ల మొత్తం కుంగిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ నీళ్ళని వదిలేయాలని చెప్పేసి నీళ్ళన్నీ వదిలేసి ఆ నీళ్ళు వదిలేయాక కింద ఏర్పడినటువంటి ఇసుకను అమ్ముకోవడానికి ముందుగానే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. చూడండి, మేడిగడ్డ బ్యారేజ్ పూర్తి పాడైందనే ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి బ్యారేజ్లో ఉన్న ఇసుక ద్వారా ఖజాను నింపుకోవాలని చూస్తోంది. బ్యారేజీలోని నీటిని ఖాళీ చేసిన తర్వాత అందులో పెద్ద మొత్తంలో ఇసుక మేటలు బయటపడ్డాయి. మేడిగడ్డ దిగువ భాగంలో ఎగువ భాగంలో భారీగా ఇసుకను గుర్తించారు. ప్రభుత్వ సూచనతో పెద్ద మొత్తంలో ఇసుక ఉన్న ప్రాంతాలను గుర్తించిన అధికారులు వాటిని వేలం వేసేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. మొదటగా 14 రీచ్లను వేలం వేయాలని నిర్ణయించినట్టుగా చెబుతున్నారు. దీని ద్వారా 800 కోట్ల వరకు ఆదాయం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వేలం వేసే బాధ్యతను రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. జూలై మొదటి వారంలో వేలం ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. త్వరలోనే మరిన్ని బ్లాక్ల నుంచి కూడా ఇసుకను వెలికి తీయాలని రేవంత్ సర్కారు భావిస్తున్నట్లుగా సమాచారం. ఇదొక్కటే కాదు, మిగతా బ్లాక్లు ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు ఓన్లీ కుంగినటువంటి బ్లాకులు ఒకటే బ్లాక్ కుంగింది, 2 పియర్స్ మాత్రమే కుంగినాయి. మిగతా బ్లాక్లు ఉన్నాయి కదా, ఆ బ్లాకుల దగ్గర కూడా ఇసుక తీసేసి అమ్మేయండి అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. త్వరలో మరిన్ని బ్లాక్ల నుండి ఇసుక వెలికి తీయాలని రేవంత్ సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. మేడిగడ్డ బ్యారేజ్ కి ఎగువన ఉన్న అన్నారము, సుందిల్లా బ్యారేజ్లోను ఇసుక లభ్యత పైన జిల్లా స్థాయి ఇసుక కమిటీలు ప్రయత్నాలు కూడా ప్రారంభించినాయంట. వారిని అమ్మ, ఇది ఒక్కటే కాదు, మేడిగడ్డ ఒక్కటే కాదు, మేడిగడ్డ పైనటువంటి అన్నారము, సుందిల్లా ఈ బ్యాచ్ అంతా ఏం చెప్పిందయ్యా? ఈ బ్యాచ్ ఈ పొంగులేటి, మెయిన్గా పొంగులేటి ఏం చెప్పిండు? ఈ మేడిగడ్డ అసలు పనికే రాదు, ఈ మేడిగడ్డ అస్సలే పనికి రాదు, మొత్తానికే కుంగిపోయింది, దీనివల్ల ఉపయోగమే లేదు, ఇది ఉంటే మొత్తం ప్రమాదం ఏర్పడుతుంది, దీన్ని మొత్తానికే కూలగొట్టాలి అని చెప్పేసి చెప్పిండు. అయితే దీనిపైన ఇడ అన్నారం ఉంటుంది, దీనిపైన సుందిల్లా ఉంటుంది, ఇట్లా దీనిపై సుందిల్లా ఉంటుంది. ఇప్పుడు ఈడ ఉన్నటువంటి ఇసుక మేటలు ఇట్లా ఏర్పడతాయి. ఈ ఇసుక మేటలను కూడా అమ్మాలి. ప్రస్తుతానికి ఈ ముందు భాగంలో
భారీగా ఇసుక మేటలు బయటపడ్డాయి ఈ ఈ ఈ ప్రాంతాల్లో, ముందు భాగంలో వెనుక భాగంలో. ఇవి ఇప్పుడు ఈ ఇసుక మేటలు అమ్ముతందుకు రాష్ట్ర ప్రభుత్వము రెడీ అయింది. అలాగనే ఇది మేడిగడ్డ, అలాగనే అన్నారంలో కూడా అట్లనే, అలాగే సుందిలలో కూడా అలాగనే ఇలానే ఇసుక మేటలను అన్నిటికీ అమ్ముతాం అనుకో. ఓన్లీ మేడిగడ్డలో ఉన్నటువంటి దీనిని ఇసుకనే అమ్మితేనే ఈ రెండింటిని అమ్మితేనే 800 కోట్లు వస్తున్నాయి ప్రభుత్వానికి ఆదాయం. ఇప్పుడు అలాగనే సేమ్ ఇవి కూడా అమ్మితే దీని నుంచి ఒక యాన్యువల్ యావరేజ్ వేసుకుంటే ఇవి ఒక 800 కోట్లు, ఇది ఒక 800 కోట్లు. సో ఇట్లా కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నందుకు ఈ ఇసుకను అమ్ముకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడతా ఉందన్నమాట. డైరెక్ట్గా ప్రభుత్వమే ఇది అందా, ఇది ఓన్లీ అధికారిక లెక్కల ప్రకారమే. మళ్ళా అనధికారికంగా ఇక ఎత్తుకపోవడము, అక్రమంగా ఎత్తుకపోవడము, ఏమంటారు 20 టన్నులు వేసే కాడ 30 టన్నులు వేయడము, ఈ ఫ్లై యాష్ దందా నడుస్తుంది కదా కరీంనగర్లో. సేమ్ అట్లనే ఇప్పుడు ఈ దందా కూడా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. తప్పకుండా అక్రమ రవాణా జరుగుతుంది. ఎలాగో ఇక రేవంత్ రెడ్డి గారి సోదరులు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఏ విధంగా ఈ దందా వ్యవహారం చేస్తూ ఉంటారో దాంట్లో వాళ్ళ ప్రమేయం ఏ విధంగా ఉంటుందో మనం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఏం లేదు. సో 200% వాళ్ళు దందా మొదలు పెడుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు వాళ్ళు. సో కాబట్టి ఈ విధంగా ఓన్లీ మేడిగడ్డలోనే 800 కోట్లు వస్తున్నాయి అంటే మరి ఇంకా మిగతా అన్నారంలో, సుందిలలో ఎంత రావాలి? సరే, ఇక్కడ కూడా ఇప్పుడు మేడిగడ్డ రిపేర్కి 200 కోట్లు ఖర్చు అవుతుంది. అది కూడా ఎల్ఎన్టీనే భరిస్తుంది. అది ఏదైతే ఆ బరాజును కట్టినటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థనే 200 కోట్లు భరిస్తూ ఉంది. ఈ విషయము ముందు నుంచి కూడా తెలుసు ప్రభుత్వానికి. కానీ ఈ ఇసుక మీద ఫోకస్ పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి కన్నింగ్ సర్కారు ఏం చెప్పింది? మొత్తము పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, చోటా మోటా మంత్రులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కావచ్చు, ఎవరైనా కానీ ఆడికి పోయి ఏం చెప్తారు? ఈ బరాజు ఉండదు, ఇది నిల్వదు, దీంతో కానే కాదు, ఇది మొత్తం కూలిగొట్టాల్సిందే అనేటువంటి విధంగా మాట్లాడారు. మాట్లాడి ఏం చేసిరు? దాని ముందున్నటువంటి వాటర్ని మొత్తానికి వదిలేసిరు. ఆ నీళ్లను ఈ 2 బరాజులల్లా ఇగో ఇందులో ఒక 8 TMC ఉన్నది కాంగ్రెస్ సర్కార్ వచ్చిన నాటికి, ఇందులో ఒక 6 TMC వాటర్ ఉన్నాయి. 8, 6, 14 TMC వాటరు కిందికి వదిలేసిరు. ఇక్కడ నుంచి కిందికి ఇట్లా ఎల్ల నుంచి కూడా మొత్తం వదిలేసిరు, గోదావరిలో వదిలేసిరు, కిందికి వెళ్ళిపోయినాయి అన్ని నీళ్ళు. ఇందులో కూడా 3-4 TMCల వాటర్ ఏమున్నాయి ఇందులో కూడా, కుంగిపోయిన నాటికి కూడా, ఏది మిగతా బ్లాకులల్లా. సో ఇట్లా ఇవన్నీ వాటర్ని కిందికి వదిలేసి తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని తాగునీళ్ళు లేకుండా, సాగునీళ్ళు లేకుండా హరిగోస పెట్టింది కాంగ్రెస్ సర్కార్. నీళ్ళేవయ్యా అంటే మొత్తం కేసీఆర్ కట్టేటువంటి కాళేశ్వరం కొట్టుకపోయింది, మొత్తానికే మునిగిపోయింది, అది పనికిరాకుండానే పోయింది అని చెప్పేసి మాటలు మాట్లాడారు. చివరికి ఏమైంది? ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ఈ వ్యవహారం ఏంటంటే వీళ్ళందరూ కాళేశ్వరం మీద నెగిటివ్ ప్రచారం చేసి నీళ్ళని మొత్తానికి కిందికి వదిలిపెట్టడం వల్ల అక్కడ ఇసుక మేటలు ఏర్పడతాయి, ఆ ఇసుకను అమ్ముకోవడం వల్ల మనకు ఆదాయం వస్తున్నటువంటి కుట్ర ఉంది. దీని లోపల ఇలాంటి ప్లాన్ ఉంది తప్ప ఇంకొకటి లేదనేది అర్థమవుతుంది. ఈ ఎండాకాలంలో, పోయిన ఎండాకాలంలో నీళ్లు లేక ప్రజలు చచ్చిర్రు, మొత్తం పంటలు ఎండిపోయినాయి, రైతులు ఆగమయ్యారు, ఇవన్నీ ఆగమైనాయి. వీటి గురించి లేదు వాళ్ళకి సోయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, కాంగ్రెస్ నాయకులకు కానీ గుర్తుపెట్టుకోండి, ప్రజా సమస్యలు, ప్రజా ఇబ్బందులు, రైతుల ఇబ్బందులు ఇవేవి పట్టవు వాళ్లకు. అధికారంలోకి వచ్చినామంటే ఇవాళ ఒక్కొక్క మంత్రి, ఒక్కొక్క ఎమ్మెల్యే ఎట్టేట ఉన్నారు తెలుసా? ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క తిరగ దందా మొదలు పెట్టిరు. ఏ మంత్రి అక్కడ, ఇప్పుడు జిల్లాలలో ఉన్నటువంటి మంత్రులు కూడా, నువ్వు మిల్లులను దోసుకుంటే నేను కాంట్రాక్టర్లను దోసుకుంటా, నువ్వు పలానా రంగాన్ని దోసుకుంటే నేను ఈ రంగాన్ని దోసుకుంటా, ఈ విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టిరు. సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వము ఇక్కడ ప్రజాపాలన చేయడం లేదు, దోసుకొని తినడే పాలన చేస్తున్నట్టుగా క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. ఇక దీంతో పాటు మొన్న కూడా నేను మాట్లాడదామని చూసినా, ఈ 2-3 రోజులలో ఒక స్పెషల్ స్టోరీ రాస్తా. 70,000 కోట్లు అంట. ఏది 70,000 కోట్లు దేనికోసమే? ఇది మూసీ కోసము. మూసీ కోసం 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడదామని చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మూసీ నది ప్రక్షాళన కోసం. ఏం చేస్తారు మూసీ నది ప్రక్షాళన అంటే? ఏం చేస్తారు? అల్లలో పూడిక తీస్తారు, ఆడంగా ఈడంగా ఇప్పుడు మనం ఉప్పల దగ్గర చూసినావా, ఇట్లా మొత్తము ఇట్లా కంచె లెక్క పెట్టి దాంట్లో పువ్వులు, చెట్లు ఇట్లా ఒక డిజైనింగ్ లెక్క పెడతారు. గాదానికి 70,000 కోట్లు అంట. 70,000 కోట్లు ఖర్చు పెట్టి మూసీ నదిని ఏదైతే ఉందో హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఈ మూసీ నదిని ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమం. ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి గారేమో
ఓన్లీ దీన్ని మాత్రమే నమ్ముకున్నారంట. ఇక మంత్రులందరూ ఏ సందు లేకుండా రెవెన్యూ శాఖను దోసుకుంటున్నాడు, ఏమంటారు ఏ శాఖను దోసుకుంటాడో ఆ శాఖను దోసుకొని ఎక్సైజ్కు. ఇక ఆర్థిక శాఖ అయితే అన్ని బంపర్ ఆఫర్లే. అందరు రావాల్సింది ఆర్థిక శాఖ దగ్గరికి, అన్ని బిల్లులు రావాల్సింది ఆర్థిక శాఖ దగ్గరికి. ఆడికి వచ్చినప్పుడు ఆడ ఏ బిల్లు పాస్ కావాలంటే ఇదే పర్సంటేజ్ నాకు కావాలి. దారుణమైనటువంటి దోపిడీ. భూ కబ్జాలు, భూదందాలు, భూ సెటిల్మెంట్లు ఇట్లాంటివన్నీ బొచ్చడి జరుగుతూ ఉన్నాయి. మియాపూర్ భూములను మింగుతారు చూడండి, రేపో మాపో 100% మింగుతారు. ఆ భూముల విషయంలో ప్రభుత్వం ఇప్పటిదాకా దాన్ని కాపాడుకుంటా వచ్చింది. కేసీఆర్ సర్కార్ ఇన్ని రోజులు దాన్ని కాపాడుకుంటా వచ్చింది, ఇది ప్రభుత్వ భూములు అని. ఇప్పుడు ఈ ప్రభుత్వ భూములు కాదు ప్రైవేటు భూములు అని చెప్పేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తూ ఉంది. అంటే ఆ భూములను ఎవరికో కట్టబెట్టేటువంటి కార్యక్రమం. దాని వెనకాల ఉన్నది ఎవరో మరి చూడాలి. సో ఇట్లా 70,000 కోట్లు పెట్టి మూసినదని. సో ఈ విధంగా ఓవైపు ఇసుక దందా, ఓవైపు ఇట్లా అక్రమాలు ఈ విధంగా జరుగుకుంటూ పోతా ఉందన్నమాట కథ. ఇంకా చాలా ఉంది, దీని గురించి ఓ రోజు స్పెషల్గా మాట్లాడుకుందాం, పెద్ద స్టోరీ రాదాం దాని గురించి. ఈ సర్కార్ తీరుపైన విమర్శలు. మేడిగడ్డలో నీళ్లు నింపకుండా ఇసుక రీచ్లకు వాడటం పైన విమర్శలు వస్తూ ఉన్నాయి. అంటే ఇసుక రీచ్ల కోసం వాడుతూ ఉన్నారు, మేడిగడ్డ నీళ్లు నింపకుండా. సర్కారు మేడిగడ్డను ఇసుక దందాకు నిలవుగా మార్చిందనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇసుక దందా కోసమే ప్రాజెక్టును పడావు పెట్టారనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ఎంక్వైరీ అంటూ కాలయాపన చేస్తూ, మరోవైపు ఇసుక పేరుతో దందా చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. మేడిగడ్డ దగ్గర ముందే ఇసుకను గుర్తించిన సర్కారు కావాలనే మరమ్మత్తు పనులను ఆలస్యం చేసిందన్నటువంటి విమర్శలు కూడా జోరుగా వస్తున్నాయి. కాపర్ డ్యామ్ కట్టి రిపేర్ చేసే అవకాశం ఉన్నా కట్టకపోవడానికి ఇదే కారణమని కూడా అంటున్నారు. ఇప్పుడు పూర్తిగా ఇసుక మెడలు బయటపడడంతో అసలు కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పరివాహక ప్రాంతాల్లోని కాంగ్రెస్ అంటే ఆ గోదావరి పరివాహక ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులు ఇసుక దందాను జోరుగా నడిపిస్తున్నటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు ములుగు పోతే ములుగులో ఇసుక దందా జోరుగా నడుస్తూ ఉంది. మరి దాని వెనకాల ఉన్నది సీతక్క ఉందా, సీతక్క పియ్యలు ఉన్నారా, సీతక్క అనుచరులు ఉన్నారా, సీతక్క బినామీలు ఉన్నారా, ఎవరున్నారో తెలియదు. కానీ ములుగులో అయితే జోరుగా ఇసుక దందా నడుస్తూ ఉంది, జోరు ఇసుక దందా. ఇట్లా భూపాలపల్లిలో ఇంకా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఇట్లా ఆ గోదావరి నది పొంటి ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇసుకని చాలా అద్భుతంగా అమ్మేసుకొని సొమ్ము చేసుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చూడండి, ఇసుక దందా పేరుతో గత ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ళు ఇప్పుడు అదే పని చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. వాస్తవానికి మేడిగడ్డ రిపేర్కు 300 కోట్ల వరకు ఖర్చు అవుతుందని నిపుణులు చెప్పారు. అయినా సర్కారు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు, కనీసము ఆలోచన కూడా చేయలేదు. కానీ ఇప్పుడు అదే బ్యారేజ్ దగ్గర ఇసుకను అమ్ముకొని సర్కారుతో పాటు పార్టీ నేతలు ఖజానా నింపుకునేందుకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇది అసలు కథ, ఇది అసలు భాగవతం. అంటే వీళ్ళు ఎంతసేపు ఉన్న ఇసుక దందా చేసుకొని ఇసుక అమ్ముకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఇక్కడ ప్రజలకు అక్కడికి వచ్చేది కానీ, ప్రజలకు అవసరం వచ్చేది కానీ ఏది కూడా వీళ్ళు చేసేటువంటి కార్యక్రమం లేదు. ఇన్ని రోజులు మేడిగడ్డ మీద ఈకలు విగినటువంటి బ్యాచ్ అంతా మరి ఇప్పుడు ఎడవండుకుందో తెలియదు. కానీ మేడిగడ్డ కుంగిపాయే, దాని మీద చర్చోపచర్చలు పెట్టిర్రు, దాని మీద పెద్ద రౌండ్ టేబుల్ పెట్టిర్రు. మేడిగడ్డ పనికే రాదని చెప్పేసి ఈ పనికి మాలిన కొంతమంది ఇంజనీర్లు ఉంటారు, చోటగాళ్ళు పోటగాళ్ళు, వీళ్ళందరిని తీసుకొచ్చి మీడియా ముందు తీసుకొచ్చి మాట్లాడిపిచ్చిర్రు. ఇంకా లక్ష్మీనారాయణ ఉంటాడు, ఇక ఆయన మొత్తం దేనికి పనికే రాదంటాడు. సో ఇట్లాంటి బ్యాచ్ అంతా ఇవ్వాలి. మరి ఎందుకు మాట్లాడతలేదు? మరి పనికిరాని మేడిగడ్డను ఎందుకు రిపేర్ చేస్తూ ఉన్నారు? పనికిరానటువంటి దాన్ని ఈ కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది, ఎందుకు తిట్లు పెట్టింది? బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? మీరు ముందు రిపేర్ చేయండి, మీ ఎంక్వైరీలు నడుస్తూనే ఉంటాయని అని ముందు రిపేర్ చేయండి అని చెప్పినాక కదా రాష్ట్ర ప్రభుత్వం కదిలింది. ఏమైంది మేడిగడ్డ వ్యవహారంలో? సో కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేస్తే మిత్రులారా, ఇదంతా కూడా ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారము, ఒక దాని ప్రకారమే జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక దానితో పాటు వీళ్ళు చేసినటువంటి ప్రచారము ఇవన్నీ కూడా ఇప్పుడు అవన్నీ కూడా పటాపంచలు అయిపోయినాయి. వీళ్ళ దందానే మొదలు పడుతుంది. ఇది మనం చెప్పే ముచ్చట కాదు. ఇదే కాంగ్రెస్ సంబంధించినటువంటి పత్రికలు, ఇక చూడు పత్రికలు ఛానళ్ళు కావచ్చు, మీకు చూపిస్తాను నేను. ఇగో మేడిగడ్డ బ్యారేజ్తో రాష్ట్ర ఖజానాకు కాసుల వర్షం అని చెప్పేసి V6 ఆయన రాసిండు. 800 కోట్ల రూపాయలు వస్తుంది. మనం చెప్పే ముచ్చట కాదు ఇది. అంటే వీళ్ళు మొత్తం ఎట్ట డైవర్ట్ చేస్తూ ఉంటారు చూడండి. మేడిగడ్డ కుంగిపోయింది, దాని పనికి రాదు, దానివల్ల ఉపయోగమే లేదు, దాన్ని మొత్తానికే తీసేయాలి, కూలగొట్టాలి, పనికే రాదని చెప్పేసి మాట్లాడేటువంటి ఈ మీడియా ఛానల్ అన్నీ కూడా
ఇవాళ ఏమంటా ఉన్నాయి, రాష్ట్ర ఖజానాకు కాసల వర్షం కురుస్తూ ఉంది, అద్భుతంగా అక్కడ పైసలు రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఇదే అధికారిక ఛానళ్ళు, ఇదే కాంగ్రెస్ ఛానళ్ళు చెప్తా ఉన్నాయి. అంటే చూడండి మీరు, వీళ్ళు అంటే అవసరం ఉంటే ఒక తీరుగా రాస్తారు, అవసరం లేకపోతే ఒక తీరుగా రాస్తారు. ఈ విధంగా ప్రజలను తప్పుతో పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు చూస్తూ ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి, ఆ వాస్తవాలను కూడా చూపించాలి.